నమస్తే. మా పేరు ఏ. సురేంద్ర నాయుడు. వంశం పారంపర్య వైద్యున్ని. ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నటువంటి సమస్య చెవు పోటు, చెవు నొప్పి, చెవులో నుంచి సీము కారడం, దురదగా ఉండడం, వినకడి శక్తి క్రమేణా లోపించడం, అనేక సమస్యలతో అవుతుంటారు. ఈ సమస్య వస్తే ఈ సమస్యకి ముఖ్యంగా క్లీన్ చేసేటప్పుడు కొంతమంది ఈ యొక్క ఏదో పుల్లలు, ఆ తర్వాత పిన్నీళ్ళు పెట్టి డ్యామేజ్ చేయడం. ఈ పొర చినిగిపోయిందంటే జన్మంలో మళ్ళీ ఆ పొర అనేది రాదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. మేమైతే ఈ సమస్య 2-3 విధానాలుగా వస్తుంది. ఒకటి, శీతలం వల్ల గుయ్యని సౌండ్ రావడం. రెండోది, ఇన్ఫెక్షన్ వల్ల రావడం. ఇటువంటి సమస్యలకి అద్భుతమైనటువంటి ఒక తైలం తయారు చేయడం జరిగింది. దీన్ని 2 విధానాలు, శీతలం వల్ల వచ్చినటువంటి సమస్య ఒక విధంగా, ఇన్ఫెక్షన్ నుంచి వచ్చినటువంటి సమస్య ఒక విధంగా. కాబట్టి దీనికి జాగ అనేది అద్భుతమైనటువంటి మూలిక నేను చూపిస్తాను, చూడండి. ఈ జాగతో నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి. ఈ జాగ పట్టను ఒకటి తీసుకొని నిప్పుల మీద వేడి చేసుకోండి. తర్వాత చవుడు ఉప్పు కొద్దిగా ఒక చిటికెడు తీసుకోండి. ముల్లంగి రసం తీసుకోండి. లోటాస్ అంటే తామర గడ్డ యొక్క రసం, ఇవన్నీ వేసి తైలపాకంగా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని చెవులో ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఒక్కొక్క డ్రాప్ వేయండి. మీకున్నటువంటి సమస్య పరిపూర్ణంగా నివృత్తి జరుగుతుంది. కొండ ప్రాంతాలలో బండ్ల కింద, గుండ్ల కింద ఉండే ఈ జాగ తెచ్చుకొని దంచి ఈ విధంగా వేడి చేసి దంచాలి. దంచినప్పుడు పరిపూర్ణంగా రసం వచ్చేస్తుంది. ఈ రసాన్ని కింద ఒక పాత్ర పెట్టి దాంట్లో నీళ్లు పోసి, ఇంకా ఈ రసం చిన్న పాత్రలోకి వేసి నువ్వుల నూనె దాంట్లో వేసిన తర్వాత చవుడు ఉప్పు కొద్దిగా దాంట్లో వేసి, వెల్లుల్లిపాయ ఒక 2 పాయలు వేసి ఈ విధంగా దాంట్లో ఉంచాలి. ఉంచినట్లయితే దీన్ని అనుకోనాన్ని బట్టి మేమైతే ఇంకా 2-3 మూలికలు కూడా చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే మాకు అన్ని మూలికలు బాగా తెలుసు కాబట్టి. ఇలా డైరెక్ట్గా మంట పెట్టకుండా, ఇప్పుడు డైరెక్ట్గా మంట పెట్టినప్పుడు ఏమవుతుందంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీళ్లు పెట్టి, నీళ్ళల్లో ఈ చిన్న గిన్నె నుంచి ఈ విధంగా కాంచినట్ట నీళ్ళు వేడెక్కి దాంట్లో నుంచి ఈ ఆయిల్ కూడా, మనం పెట్టినటువంటి ఆయిల్ కూడా వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత దాన్ని అటు ఇటు కలబెట్టినామంటే మంచి తైలం తయారవుతుంది. ఇది ప్రతిరోజు కూడా చెవు సమస్యలు ఉన్నవాళ్ళు, చెవులో సీము కారటం, దురదగా ఉండడం, వినకడి శక్తి క్రమేణా తగ్గుతున్నటువంటి వాళ్ళకు, గుబులు ఎక్కువ చేరుతున్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క సమస్యకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చెవులో చీంకారే వాళ్ళు, నొప్పి సమస్యలు అయితే వెంటనే కూడా తగ్గుతాయి. మేము దీంతో పాటు ఈ చెవు గుమ్మని సౌండ్ రావడం కానీ, చెవులో శీతలం చేరినటువంటి వాళ్ళకి కానీ, అక్కడ కొంతమందికి ఇన్ఫెక్షన్ అయినటువంటి వాళ్ళకు శుభ్రం చేసుకోవడం కోసం ఒక అద్భుతమైనటువంటి దానికి కూడా ఒక తైలం ఇవ్వడం జరుగుతుంది. దాంతో క్లీన్ చేసుకొని ఈ డ్రాప్స్ మీరు వేసుకుంటూ వచ్చారంటే కొంతకాలానికి పరిపూర్ణంగా ఈ చెవి సమస్యలన్నీ కూడా తగ్గి మీకు అటువంటి సమస్య లేకుండా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ బాటిల్ కూడా చూపిస్తాను, చూడండి. ఇదే చెవిని క్లీన్ చేసుకునేటువంటి తైలం. ఈ తైలం ప్రతిరోజు కూడా చెవులో ఒక డ్రాప్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సమస్య తగ్గిన తర్వాత 4-5 రోజులకు ఒకసారి మాత్రమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వేసిన దానివల్ల గుమ్మని సౌండు
రావడం తగ్గుతుంది. అదేవిధంగా శీతల తత్వం తగ్గి వీళ్ళకు అద్భుతంగా ఈ చెవు మందులు ఇంకొక రకం కూడా ఉంది కదా. వీటికి కావాల్సిన పదార్థాలు జాగ, చవుడు ఉప్పు, ముల్లంగి రసము, లోటా చెట్టు యొక్క గడ్డ రసము అన్నీ కూడా సమభాగాలుగానే తీసుకోండి. ఒక చిటికెడి పరిమాణం మాత్రమే దీంట్లోకి మీరు ఈ సౌడుప్పు వేయాల్సి ఉంటుంది. మరొకటి ఇక్కడ వెల్లుల్లి రెల్లలు ఒక 2 వేసి ఇది తైలపాకం మాత్రం వచ్చే విధంగా డైరెక్ట్గా మంట మీద పెట్టకుండా నేను ఇట్లా చూపించిన విధంగా మీరు తయారు చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఇంకా మంచిది. లేదు చల్లారినా పర్వాలేదు. ప్రతిరోజు కూడా ఇది ఒక డ్రాప్ వేస్తూ వచ్చినట్లయితే మీకున్నటువంటి సమస్య పరిపూర్ణంగా శాశ్వతంగా ఖచ్చితంగా నివృత్తి జరుగుతుంది. అది వారి వారి శరీర తత్వం బట్టి కొంతమందికి ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది, కొంతమందికి నిదానంగా ఉంటుంది. ఏ మందు అయినా కూడా వాడి చూసినప్పుడే దాని ఫలితం కూడా మీకు కనిపిస్తుంది. సమస్య ఉన్నవాళ్ళు సమస్యతోనే బాధపడకుండా పరిష్కార మార్గంగా ఇటువంటివి మీకు మీరుగానే తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేకపోతే మాత్రమే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని అడిగినట్లయితే ఖచ్చితంగా మా అడ్రస్ లొకేషన్ పెట్టుంటాం. నేరుగా వచ్చి కూడా కలవచ్చు. లేదు పోస్టల్ సౌకర్యం కూడా గలదు. తెప్పించుకొని ఈ డ్రాప్స్ వాడినట్లయితే పరిపూర్ణంగా మీ సమస్య తీరి ఆరోగ్యవంతులు అవుతారు. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.